నమస్కారం. ఈరోజు సుఖీభవలో మోకీలు మార్పిడి తర్వాత జాగ్రత్త, చలికాలంలో గుండె జబ్బుతో భద్రం, బ్లాక్ వాటర్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, కంట్లో అల్సర్ చికిత్స ఏంటి, ఇంకా హెల్త్. వయసుతో పాటు మోకిళ్లు అరిగిపోవటం, ఆపై పోటెత్తే మోకాళ్ల నొప్పులతో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే మోకిళ్లు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పులను ఇప్పుడు చాలా తేలికగానే వదిలించుకోవచ్చు. అయితే మోకిళ్లు మార్పిడి సర్జరీ పూర్తవగానే అంతా అయిపోదు. సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఫిజియోథెరపీ మొదలుకొని వ్యాయామాల దాకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలివయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ల నొప్పులకు ఇవాళ మోకీలు మార్పిడి రూపంలో చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. సకాలంలో మోకీలు మార్పిడి చేయించుకుంటే నొప్పుల బెడద లేకుండా శేష జీవితాన్ని హాయిగా గడిపేయొచ్చు. అయితే మోకీలు మార్పిడి చేయించుకోగానే సరిపోదు. సర్జరీ తర్వాత కోతలు, గాయాలు, మందులు, ఇతరత్రా విషయాలలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడి ఆపరేషన్ అవగానే చాలామంది ఇక అంతా బాగుందని అనుకుంటారు. కానీ సర్జరీ తాలూకు ఫలితాలు పొందడానికి రిహాబిలిటేషన్ కూడా ముఖ్యమే. ముఖ్యంగా మోకాలు కదలికలు సులువుగా, సాఫీగా జరగడానికి వీలుగా కొంతకాలం పాటు నిత్యం ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ఎనీ ఇన్సిషన్ ఇచ్చినప్పుడు, ఎనీ స్కార్ చేసినప్పుడు, ఆపరేషన్ చేసినప్పుడు అది సరిగ్గా హీల్ కావాలంటే ఆబ్వియస్లీ న్యూట్రిషన్ ఇంపార్టెంట్, కేర్ ఆఫ్ ద వూండ్ ఇస్ ఇంపార్టెంట్. దాంట్లో వాటర్ పడకూడదు. అండ్ ఆబ్వియస్లీ ఏమైనా బ్లీడింగ్ ఏమైనా అయితే ఇమీడియట్గా డ్రెస్సింగ్ చేంజ్ చేయాలా. హై ప్రోటీన్ డైట్ తీసుకొని ఆబ్వియస్లీ డాక్టర్ ఆపరేషన్తో మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తుంటారు. సో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే డెఫినెట్గా వూండ్ కేర్, వూండ్ హీలింగ్ బెటర్ ఉంటుంది. నా వూండ్ కేర్ మనం చేసుకుంటే ఫస్ట్ 10 days వరకే. 10 days గాయం మానిన తర్వాత, కుట్లు తీసిన తర్వాత దర్ ఇస్ నో మేజర్ ఇష్యూ. సో ఫస్ట్ 10 days వరకు స్వెల్లింగ్స్ ఎక్కువ రాకుండా కాలు కొంచెం హైట్లో పెట్టుకొని, ఐస్ ప్యాక్స్ పెట్టుకొని, అండ్ ఆల్సో నాట్ టూ మచ్ ఆఫ్ థెరపీ. నా ఇనీషియల్ ఫస్ట్ 10 daysలో మన గాయం ఫస్ట్ మానాలంటే అగ్రెసివ్ స్ట్రెయిన్ అయ్యే పనులు చేయకూడదు. సో వాకింగ్ చేయవచ్చు, లైట్ ఫిజియోథెరపీ యాక్టివిటీ చేసుకోవచ్చు. కొంచెం వూండ్ హీల్ అయిన తర్వాత కొంచెం అగ్రెసివ్ థెరపీ ఆల్సో చేసుకోవచ్చు. నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత రీహాబిలిటేషన్ అంటే మనకు చైర్ నుంచి కూర్చొని లేసేది, మెట్లకి ఎదిగేది, కాలు ఫోల్డ్ చేసేది, చాపేది, సింపుల్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము. స్టాండర్డ్గా నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత వీ అడ్వైస్ ఫిజియోథెరపీ ఫర్ 6 months అండి. అది పేషెంట్ సొంతంగా చేసుకునేది. ఫిజియోథెరపీ వచ్చి మనం ఇంట్లో చేసేది, హెల్ప్ చేసేది ఎనీవేర్ అరౌండ్ 15 to 20 days పర్ నీ రీప్లేస్మెంట్. 2 కాళ్ళు నీ రీప్లేస్మెంట్ బైలాటరల్ అంటే 2 ఆపరేట్ చేసినప్పుడు మ్యాక్సిమం 1 month ఫిజియోథెరపిస్ట్ రావాలి. దాని తర్వాత మోస్ట్ పేషెంట్స్ అంటే 95% పేషెంట్స్ కంఫర్టబుల్ ఉంటారు. ఎక్సర్సైజ్ వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు. ఇంట్లో కానీ ఎవరు హెల్ప్ అవసరం లేదు. వాకింగ్ రోజు చేసుకోగలుగుతారు. సో సింపుల్ వాకింగ్, సింపుల్ ఎక్సర్సైజెస్ 15 minutes మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటే యూ విల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. మోకీలు మార్పిడి ఆపరేషన్ తర్వాత రోజు నుంచే నడిపించడం మొదలు పెడతారు. ఇలాంటప్పుడు ఆపరేషన్ తాలూకు కోతలు, గాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవి త్వరగా మానుపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి నుంచి ఉపశమనం కోసం అదే పనిగా పెయిన్ కిల్లర్లపై ఆధారపడటం మంచిది కాదు. ఆధునిక వైద్యంలో ఇవాళ ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ విధానం బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఈ పద్ధతిలో పేషెంట్కి సాధ్యమైనంత తక్కువ నొప్పి ఉండేలా ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మోకీలు మార్పిడికి సిద్ధపడినప్పుడు ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ విధానంలో చేయించుకోవడం ఉత్తమం. ఇక ఆపరేషన్ తర్వాత కొంతమంది యాంటీబయోటిక్స్ మందుల్ని వాడటానికి మొగ్గు చూపుతుంటారు. అయితే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్ల వాడకంలో ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కంపేర్ టు లెటెస్ అంటే మనం నీ రీప్లేస్మెంట్ హిస్టరీ చూస్తే పెయిన్ ఓవర్ ద లాస్ట్ 20 years సిగ్నిఫికెంట్గా తగ్గింది. బికాజ్ ఆఫ్ మల్టీమోడల్ ఎనర్జీసియా, పెయిన్ మేనేజ్మెంట్ మెథడ్, సర్జికల్ టెక్నిక్స్ మనం వాడేదంతా పెయిన్ సిగ్నిఫికెంట్గా తగ్గింది. 15 years బ్యాక్, 20 years బ్యాక్ పేషెంట్స్ ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్లో 1 week ఉండేది. ఇప్పుడు పేషెంట్స్ ఆర్ స్టేయింగ్ నాట్ మోర్ దెన్ 48 to 72 hours. దర్ ఏబుల్ టు మూవ్ ఫాస్టర్ అండ్ రికవరీ ఆల్సో ఫాస్టర్ ఉంది. దిస్ ఇస్ రిలేటెడ్ టు పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, పెయిన్ మెడిసిన్స్ మనం ఇచ్చేటివి, సర్జికల్ టెక్నిక్ అంటే సర్జరీ ఎట్లా చేస్తున్నాము, ఇన్స్ట్రుమెంటేషన్ ఏం వాడుతున్నాము, ఇంప్లాంట్స్ బెటర్ క్వాలిటీ వచ్చే కొద్దీ, అండ్ ఆబ్వియస్లీ రోబోటిక్ సర్జరీ ఆల్సో ప్రెజెంట్గా వాడినప్పుడు రికవరీ కొంచెం ఫాస్టర్ ఉంటుంది. సో ఈ పెయిన్ ఉండేది అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 patients, 8 patients will have mild pain to moderate pain.
అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ద పేషెంట్ కేర్. ఇప్పుడు అందరికీ 10 మందికి మనం సేమ్ సర్జరీ చేస్తున్నాం, బట్ ఈచ్ పేషెంట్ టు పేషెంట్ మనకు పెయిన్తో రియాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఆబ్వియస్లీ 1 or 2 పేషెంట్స్ కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారు. బట్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విదిన్ 20 days వరకు కంఫర్టబుల్గా ఉంటారు. నీ రీప్లేస్మెంట్ తర్వాత యాంటీబయాటిక్ ప్రోటోకాల్స్ ఈచ్ ఇన్స్టిట్యూట్లో వేరియస్గా ఉంటాయండి. యాంటీబయాటిక్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ సెకండరీ ఇన్ఫెక్షన్. సో సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తాము, బట్ డిపెండింగ్ ఆన్ ద సర్జరీ ప్రోటోకాల్ 48 hours to 5 days వరకు తీసుకోవచ్చు. మోకీలు మార్పిడి తర్వాత కొంతమందిలో ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో వాపు ఎంతకీ తగ్గకుండా రోజుల తరబడి వేధిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్లు ఏవైనా సోకాయా అన్నది గమనించుకోవాలి. వాపు తగ్గనప్పుడు, ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం చేసుకోవాలి. ఇక మోకీలు మార్పిడి తర్వాత ఏ పనులు చేయవచ్చు, ఏవి చెయ్యకూడదు అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. కింద కూర్చోవచ్చా, మెట్లెక్కొచ్చా, వ్యాయామాలు చేయొచ్చా, చేయకూడదా, ఇలాంటి సందేహాలతో సతమతం అవుతుంటారు. నిజానికి మోకీలు మార్పిడి తర్వాత కింద కూర్చోవడం మినహాయిస్తే మిగతా పనుల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతారు డాక్టర్లు. ఎనీ ప్రొసీజర్ తర్వాత దట్ వి ఆపరేట్ on the knee, may be fractures, నీ రీప్లేస్మెంట్, ఎనీథింగ్, పాదాల్లో స్వెల్లింగ్ వస్తుంది ఆబ్వియస్లీ ఆపరేట్ చేసిన పాదాల్లో. సో ఫస్ట్ 2-3 weeks వరకు ఏం అడ్వైస్ చేస్తామంటే స్వెల్లింగ్ కంట్రోల్ చేసేకి ఐస్ ప్యాక్స్ పెట్టుకోమంటాము, అండ్ కాలు ఎలివేటెడ్ పెట్టుకోవాలి, కొంచెం హైట్లో పెట్టుకోవాలి. ఇది చేస్తే కొంచెం స్వెల్లింగ్స్ తగ్గుతాయి, సర్క్యులేషన్, యాంకిల్ మూమెంట్స్ రెగ్యులర్గా చేయాలి ఫిజియోథెరపీలో. సో సర్జరీ తర్వాత వాట్ వి టెల్ ఇస్ పేషెంట్స్ యాంకిల్ పాదాలు కదిలిస్తూ ఉండాలా, ఎవ్రీ ½ an hour 10 times చేయమంటాం ఫర్ ద ఫస్ట్ అట్లీస్ట్ మంత్. సో ఈ మూమెంట్స్ చేసే కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఆల్సో స్వెల్లింగ్ తగ్గుతుంది. కొంతమందికి రేర్గా అవుట్ ఆఫ్ 1 in 100 పేషెంట్స్ 2-3 months 6 weeks తర్వాత స్వెల్లింగ్ ఉంటే అప్పుడు స్టాకింగ్స్ ఇస్తాం. వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం వ్యారికోస్ వెయిన్స్ ఏజ్తో పాటు బ్లడ్ ఫ్లో పైకి పోయి స్లో అయినప్పుడు దాన్ని సపోర్ట్ చేసేకి బిలోని కంప్రెషన్ స్టాక్స్ ఇస్తాం, విచ్ దే హ్యావ్ టు వేర్ ఫర్ అరౌండ్ 2 months. దిస్ ఈస్ వెరీ వెరీ రేర్. మోస్ట్ పేషెంట్స్కి 4 to 6 weeksలో స్వెల్లింగ్స్ 80 to 90% తగ్గిపోతాయి. సర్జరీ తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మోస్ట్ పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ వాకింగ్ అండి. వీ టెల్ దెమ్ టు వాక్ అట్లీస్ట్ ½ an hour a day సర్జరీ అయిన తర్వాత. కొంతమంది ఇంకా ఎక్కువ చేయాలంటే 45 minutes చేసుకోమంటాము. సో వాకింగ్ 100% పాసిబుల్, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, ఎలిప్టికల్ చేసుకోవచ్చు. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం రికమెండ్ చేసేది ½ an hour to 40 minutes. ఎక్కువ చేసే కొద్దీ ఆబ్వియస్లీ కొంతమంది ఇంకా ఎంతూజియాస్టిక్ ఉంటే మార్నింగ్ 1.5 hours, ఈవినింగ్ 1.5 hours చేయాలంటే అది నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఐ రికమెండ్ ఎనీవేర్ బిట్వీన్ ½ an hour to 45 minutes ఎక్సర్సైజ్. కింద కూర్చుండేది, బాస్పెట్లు వేసుకునేది కొంతమందికి వీలవుతుంది, కానీ వాళ్ళు కానీ ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటేనే అది చేయాలని అడ్వైస్ చేస్తాము. రిగార్డింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీ, డబుల్స్ టెన్నిస్ ఆడొచ్చు, డబుల్స్ బ్యాడ్మింటన్ ఆడొచ్చు, గాల్ఫ్ ఆడొచ్చు, లైట్ స్పోర్ట్స్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ప్రాబ్లీ లెటర్స్ 3 to 4 times 5 times a week చేసుకోవచ్చు. బట్ అది కానీ లెట్స్ నాట్ డూ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ ఎవ్రీ డే, లాంగ్ డ్యూరేషన్ వద్దు. అండ్ సింగిల్స్ యాక్టివిటీ, సింగిల్ స్పోర్ట్స్, ఫుట్బాల్, క్రికెట్ స్పోర్ట్స్, కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడేది అవాయిడ్ చేస్తే బెటర్. మోకీలు మార్పిడి అనంతరం మోకాళ్ల నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. కృత్రిమ కీలు మన్నికను బట్టి సుమారు 20 నుంచి 30 ఏళ్ల పాటు మోకాళ్ల నొప్పుల బెడద లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు. ఈ కాలంలో తిరిగి మోకాళ్లలో నొప్పుల వంటి సమస్యలు తలెత్తకుండా జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి. మోకాళ్లను అతిగా ఉపయోగించకూడదు. అకస్మాత్తుగా కదలడం, మోకాళ్లపై భారం పెంచే పనులకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు మోకీలు మార్పిడి జరిగిన వాళ్లకే కాదు, మోకాళ్ల నొప్పులు ఇంకా మొదలవ్వని వాళ్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మోకీలు మార్పిడి తర్వాత వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. చల్లటి వాతావరణం ఆస్మా పేషెంట్లకే కాదు హృద్రోగులకు కష్టంగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోవటం, శీతల వాతావరణం మూలంగా ఒంట్లోని రక్తనాళాలు అన్నీ కుచించుకుపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో హృద్రోగుల జీవన సరళి ఎలా ఉండాలో, గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల హృద్రోగులకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తీవ్రమైన చలిబారి నుంచి శరీరాన్ని కాపాడేందుకు, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు రక్తనాళాలు సన్నగా కుచించుకుపోతూ ఉంటాయి. దీంతో గుండె నుంచి రక్తనాళాల్లోకి అధిక రక్తం ప్రవహిస్తుంది.
ఇలాంటప్పుడు రక్తపోటు బాగా పెరుగుతుంది. అంతేకాదు, చలికాలంలో తగినంత సూర్యరశ్మి లభించకపోవటంతో శరీరానికి విటమిన్ డి కొరత పెరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్ శాతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ 2 రకాల పరిస్థితుల మూలంగా చలికాలంలో హృద్రోగులకు గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ ముప్పును తప్పించుకునేందుకు, గుండెను భద్రంగా ఉంచుకునేందుకు చలికాలంలో హృద్రోగులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చలిలో బయట తిరగటాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచేలా ఉన్ని దుస్తుల్ని ధరించాలి. రక్తపోటు మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు, తప్పనిసరిగా వేసుకోవాలి. ఆస్పిరిన్, సార్బిట్రేట్ మందుల్ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపైనా నీరెంటకు కూర్చోవాలి. వాకింగ్కి వెళ్లేవారు సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్లటం మంచిది. ఛాతీలో నొప్పిగా అనిపించినా, ఆయాసం వస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మనం తాగే నీళ్లు స్వచ్ఛంగా, తేటగా ఉండాలని కోరుకుంటాం. అలాంటి నీళ్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ చూడటానికి నల్లగా, కషాయంలా కనిపించే నీళ్లను తాగమంటే మొహమాటం లేకుండా వద్దనేస్తాం. కానీ ఇలా నల్లగా కనిపించే బ్లాక్ వాటర్కి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతుంది. సినీ తారలు, విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులు బ్లాక్ వాటర్ తాగటానికే ఓటేస్తున్నారు. సాధారణ నీటితో పోలిస్తే పీహెచ్ స్థాయి అధికంగా ఉండే బ్లాక్ వాటర్ని తాగటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు డాక్టర్లు. బ్లాక్ వాటర్ కథేంటో, దాంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ వాటర్ ఈ పేరు వింటేనే చాలా మందికి వికారంగా అనిపిస్తుంది. మనలో చాలామంది తెల్లటి, స్వచ్ఛమైన నీటినే ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటి స్వచ్ఛమైన నీటి కోసం డబ్బు ఖర్చు పెట్టి మరీ మార్కెట్లో కొనుగోలు చేస్తుంటాం. కానీ కొంతమంది సినీ ప్రముఖులు, విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులు మాత్రం నల్లగా, కషాయంలా కనిపించే బ్లాక్ వాటర్ని ఇవాళ ఇష్టంగా తాగుతున్నారు. మనం రోజూ తీసుకునే నీటిలో సాధారణంగా అకర్బన లవణాలు ఉంటాయి. అయితే బ్లాక్ వాటర్ నీరు ఎక్కువగా ఆల్కలీన్గా ఉంటుంది. సాధారణంగా మనం తాగే మంచినీళ్లలో పీహెచ్ స్థాయి 7 వరకు ఉంటే బ్లాక్ వాటర్లో పీహెచ్ స్థాయి అంతకు మించి ఉంటుంది. పీహెచ్ స్థాయి అధికంగా ఉండే బ్లాక్ వాటర్ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అధిక పీహెచ్ స్థాయి వల్ల ఈ నీటిని తాగినప్పుడు శరీరంలో నీటి శాతం మెరుగ్గా ఉంటుంది. అలాగే శరీరాన్ని ఫిట్గా ఉంచడంలో ఈ బ్లాక్ వాటర్ సహాయపడుతుంది. ఇందులో ఉండే 70% ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణ ప్రక్రియని చురుగ్గా జరిగేందుకు దోహదం చేస్తాయి. శరీరానికి సరిపడా బ్లాక్ వాటర్ తీసుకోవటం వల్ల మలబద్ధకం, అజీర్ణం, పేగుల్లో సమస్యలు తగ్గుతాయని చెబుతారు నిపుణులు. బ్లాక్ వాటర్ అనేది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చూస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్ వాటర్ సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బ్లాక్ వాటర్ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కీళ్లలో జిగురు పెంచడంలోనూ తోడ్పడుతుంది. బ్లాక్ వాటర్తో లభించే ఆరోగ్య ప్రయోజనాలు భారీగా ఉండడంతో ఈ నీళ్లను తాగేవారి జాబితా క్రమంగా పెరుగుతోంది. కంట్లో చిన్న నలక పడితేనే భరించలేం. అలాంటిది కంటి నల్లగుడ్డుకు గాయమై అది అల్సర్గా మారితే ఆ కంట్లో బాధను మాటల్లో చెప్పలేం. ప్రమాదాల్లో గానీ, పొరపాటును గానీ కంటికి గాయమైనప్పుడు, కంట్లో రసాయనం పడ్డప్పుడు కనుగుడ్డుపైన గాయమై అది అల్సర్గా మారుతూ ఉంటుంది. పంట పొలాల్లో పనిచేస్తున్నప్పుడు ఇటుకలు, రాళ్లను పగలగొట్టే పనులు చేసేవారికి కనుగుడ్డుపైన అల్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన అల్సర్లను కార్నియల్ అల్సర్లుగా పిలుస్తారు. అశ్రద్ధ చేస్తే కంటి చూపుకు ఎసరు పెట్టే కార్నియల్ అల్సర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్నియల్ అల్సర్ అంటే ఏంటి? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కన్నులో ఎదురుగా కనిపించే నల్లగుడ్డు ప్రాంతాన్ని కార్నియా అంటాం. ఈ కార్నియాకి 6 లేయర్లు ఉంటాయి. పైనుండే టాప్ మోస్ట్ లేయర్ పేరు ఎపిథీలియం. దాని కింద ఉండేది స్ట్రోమా. ఈ ఎపిథీలియం ఏదైనా దెబ్బ తగలడం వల్ల ఊడిపోయినట్టయితే దాని కింద ఉండే స్ట్రోమా ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని కార్నియల్ అల్సర్ అంటాం. కార్నియల్ అల్సర్లు ఎందుకు వస్తాయి? కార్నియల్ అల్సర్ ఎవరిలో ఎక్కువ వస్తుందంటే మెయిన్గా రైతులకి.
ఇంకో గ్రూప్లో చూస్తే మన సిటీ వైపు చూస్తే ఈ వెల్డింగ్ షాప్లలో వర్క్ చేసే వాళ్ళకి, కాంటాక్ట్ లెన్స్ యూజర్స్కి, ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే వీళ్ళు వరి కోసేటప్పుడు గడ్డి చిలకలు కానీ లేకపోతే ఏదైనా చిన్న చెక్క ముక్కలు కానీ ఇలాంటివి కళ్ళల్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దగ్గర ఉన్న ఏదైనా అన్హెల్దీ వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని 4-5 రోజుల తర్వాత అన్క్వాలిఫైడ్ పర్సన్స్ తోటి ట్రీట్మెంట్ తీసుకొని లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి స్వతహా మెడిసిన్స్ కొనుక్కొని వాడుకోవడం వల్ల ఈ అల్సర్స్ అన్నవి ఇంకా వర్స్ అవుతాయి. అలాంటి కండిషన్స్ చేయకూడదు. అయితే ఈ అల్సర్స్ దేనివల్ల అంటే ఏం ఆర్గానిజమ్స్ కాజ్ చేయొచ్చు అల్సర్స్ అంటే మనకి బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, ఫంగస్ అయి ఉండొచ్చు, వైరస్, అలానే ప్రోటోజోవల్స్కి సంబంధించిన అకాంతమీబా ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. కొన్ని కండిషన్స్లో మనకి అక్కడ మైక్రో ఆర్గానిజం లేకపోయినా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ డిఫెక్ట్ వల్ల కూడా ఈ అల్సర్స్ అన్నవి రావచ్చు. కార్నియల్ అల్సర్లతో ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఫస్ట్ వాళ్ళకి పెయిన్ ఉంటుందండి. పెయిన్తో పాటు చూపు అన్నది తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి రెప్పలు వాయడం, కళ్ళల్లో నుంచి నీరు కారడం, పుసులు కట్టడం, ఇంకా అడ్వాన్స్డ్ కండిషన్స్లో నల్లగుడ్డు మీద ఒక తెల్ల మచ్చలాగా రావడం, చూపు తగ్గిపోవడం దూరానికి దగ్గరికి, ఇవన్నీ లక్షణాలతోటి వస్తారు. కార్నియల్ అల్సర్లను ఎలా నిర్ధారిస్తారు? వాళ్ళు వచ్చినప్పుడు మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అందులో ముఖ్యంగా హిస్టరీ తీసుకోవడం ఇంపార్టెంట్. హిస్టరీలో వాళ్ళకి ఎన్ని రోజులైంది దెబ్బ తగిలి, తర్వాత దెబ్బ తగిలినప్పటి నుంచి వాళ్ళు లోకల్గా ఏమైనా మెడిసిన్స్ వాడారా, ఆ మెడిసిన్ పేరేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మెయిన్గా మనం చూస్తే రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ రైతుల నుంచి వచ్చే కేసెస్ చాలా మటుకి లోకల్గా వాడే స్టిరాయిడ్ డ్రాప్స్ వాడడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి చాలా ముదిరిపోయి అడ్వాన్స్డ్ స్టేజెస్లో మన దగ్గరికి రావడం అవుతుంది. తర్వాత చూపు ఎంత ఉందో మనం టెస్ట్ చేసి చూసుకోవాలి. తర్వాత మనము స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేస్తాం. స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్లో మనం నల్లగుడ్డు మీద ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది, దాని తీవ్రత ఏంటి, ఇవన్నీ పరీక్ష చేస్తాం. ఆ అల్సర్ యొక్క లక్షణాల బట్టి మనము అది బ్యాక్టీరియలా, ఫంగలా, వైరలా, అకాంతమీబానా, లేకపోతే ఇందాక అనుకున్నట్టు ఆటో ఇమ్యూన్కి సంబంధించిన డిజీజా అన్నది ఒక అవగాహనకి రావచ్చు. కానీ 100% డయాగ్నోసిస్ కావాలంటే మనం మైక్రోబయాలజీ, ఇతర బ్లడ్ టెస్ట్లు కూడా అప్పుడప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కార్నియల్ అల్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, మనం ఫస్ట్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. అంటే బ్యాక్టీరియాలో కూడా చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అన్నిటికీ కవర్ అయ్యేటట్టు బ్రాడ్ స్పెక్ట్రమ్ స్టార్ట్ చేసి 48 అవర్స్ అంటే 2 రోజుల తర్వాత రెస్పాన్స్ చూస్తాం. మనం అనుకున్నట్టు రెస్పాన్స్ బాగా ఉంది అంటే సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేస్తాం. ఒకవేళ రెస్పాన్స్ సరిగ్గా లేదు అంటే మనకి 2 రోజుల్లో కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్ వస్తుంది కదా, దాని ఆధారంగా ఇంకేమైనా మెడిసిన్ యాడ్ చేయొచ్చా, అప్పుడు మనం ఫార్టిఫైడ్ మెడికేషన్స్ అన్నది ఇస్తాం. ఇప్పుడు ఫంగల్ విషయం వస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లో మనం యూజువల్లీ వాడే మెడిసిన్స్ నటామైసిన్, ఓరికొనజోల్ ఒక్కొక్కసారి ట్యాబ్లెట్ల రూపంలో కూడా ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గకపోతే పెద్ద ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఇంకో రకం ఇన్ఫెక్షన్స్ ఏంటంటే వైరస్కి సంబంధించింది. వీళ్ళలో యాంటీవైరల్ మెడికేషన్స్ అన్నవి కొన్ని నెలలు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు కూడా పెట్టాల్సి వస్తుంది. తర్వాత వచ్చేవి అకాంతమీబాకి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ అన్నది బాడీలో నుంచి కళ్ళ నుంచి ఎరాడికేట్ కావడానికి చాలా టైం పడుతుందండి. పేషెంట్కి మనం ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దీనికి చాలా టైం పడుతుందని. దీని ట్రీట్మెంట్లో మనం బైగ్వనైట్స్, క్లోర్హెక్సిడిన్ అనే మెడికేషన్ కాంబినేషన్ ఇస్తాం. ఇంకా లాస్ట్ రకం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి. వీళ్ళల్లో ఏ దెబ్బ తగలదు, కానీ వీళ్ళల్లో బాడీలో ఉండే ప్రాబ్లం వల్ల, బాడీలో ఉండే వాతం వల్ల వీళ్ళల్లో కళ్ళల్లో నీరు రాకపోవడం, నోట్లో లాలాజలం రాకపోవడం, ఇవన్నీ లక్షణాలు. కళ్ళల్లో నీరు రాకపోవడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, కళ్ళు ఆరిపోతాయి. ఆరిపోయి మెల్లగా పైనున్న ఎపిథీలియం అన్న లేయర్ ఊడిపోతుంది. ఊడిపోయి అప్పుడప్పుడు దానికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తూ రుమటాలజిస్ట్ అన్న డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయించాలి. ఇప్పుడు ఎలాంటి పేషెంట్స్కి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు కొంతమంది వస్తారు, రావడమే అడ్వాన్స్డ్ కండిషన్ అంటే చాలా పెద్ద ఇన్ఫెక్షన్ తోటి రావడం,
సైజ్ ఆఫ్ ద ఇన్ఫిల్ట్రేట్ అంటాం, అది చాలా పెద్దగా ఉండడం, లేకపోతే నల్లగుడ్డు బాగా పల్చబడిపోవడం, నల్లగుడ్డుకి రంధ్రం పడిపోవడం, నల్లగుడ్డుకి రంధ్రం పడి కన్ను లోపల ఇన్ఫెక్షన్ పాకిపోవడం, లేకపోతే తెల్లగుడ్డుకి పాకిన ఇన్ఫెక్షన్, తెల్లగుడ్డుకి ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రిస్క్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్లో మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ సర్జికల్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది. కార్నియల్ అల్సర్లను నివారించుకోవచ్చా? ఫస్ట్ థింగ్, కళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ వెల్డింగ్ షాప్లలో చేసేవాళ్ళు, లేకపోతే వుడ్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళు కళ్ళకి ప్రొటెక్టివ్ గ్లాసెస్ ధరించడం, లేకపోతే ఫేస్కి ఏదైనా మాస్క్ కానీ షీల్డ్ కానీ వేసుకోవడము చాలా ముఖ్యం. తర్వాత ఒకవేళ అనుకోకుండా దెబ్బ తగిలినా అన్హెల్దీ వాటర్తో క్లీన్ చేసుకోవడం చేయకూడదు. మీకు దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి మెడికేషన్స్ తీసుకోవాలి. మీరు స్వతహా వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకోవడం చేయకూడదు. ఓన్లీ అండర్ ప్రాపర్లీ క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసేవారికి డైలీ కానీ మంత్లీ డిస్పోజబుల్ ఈజ్ బెటర్ దాన్ ఇయర్లీ డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్స్. కాంటాక్ట్ లెన్స్ తీసేటప్పుడు పెట్టుకునేటప్పుడు చేతులు చాలా శుభ్రంగా కడుక్కోవాలి. కాంటాక్ట్ లెన్స్ కేస్ని బాగా వాష్ చేశాక, డ్రై చేశాకనే వాడాలి. సొల్యూషన్ అన్నది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి పద్ధతులు చేయడం వల్ల మనకి కార్నియాకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా మేరకు తగ్గుతుంది. కనుగుట్టు పైన గాయాన్ని అశ్రద్ధ చేస్తే అది చివరికి మన చూపునే దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కార్నియల్ అల్సర్కు సకాలంలో సత్వరమే వైద్యం తీసుకోవటం చాలా అవసరం. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో వేధించే సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం నీళ్లలో కాస్త పసుపు, వేపాకును వేసి బాగా మరిగించి ఆపై ముఖానికి ఆవిరి పట్టండి. సైనస్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.